అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్త అందించిందండి కూటమి ప్రభుత్వం. పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుందనమాట. 50 సంవత్సరాల పెన్షన్కు, అలాగే వితంతు పెన్షన్కు, చేతి వృత్తుల వారి పెన్షన్కు, ఒంటరి మహిళా పెన్షన్కు, అన్ని వర్గాల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. పెన్షన్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రజలందరూ హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారండి. అతి త్వరలోనే పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. అయితే ఎప్పటి నుంచి ఈ అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది, పెన్షన్దారులు ఏమేమి చేసుకుంటే ఈ పెన్షన్ రావడం జరుగుతుంది, అర్హతలేంటి, డాక్యుమెంట్స్ ఏమేమి సమర్పించాలి, ఎక్కడ సమర్పించాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిందండి. అయితే పెన్షన్లను భారీగా పెంచడం జరిగింది, కానీ కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇవ్వలేదు. కేవలం స్పౌస్ పెన్షన్లకు మాత్రమే అవకాశాన్ని అయితే కల్పించిందనమాట కూటమి ప్రభుత్వం. స్పౌస్ పెన్షన్లు అంటే భర్తకు పెన్షన్ వస్తూ భర్త చనిపోయినట్టయితే భర్తకు ఉన్న పెన్షన్ను ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అంటే భర్తకు ఉన్న పెన్షన్, భర్తకి ఇస్తున్న పెన్షన్ను భార్య పేరు మీదకి మార్చి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా స్పౌస్ పెన్షన్లను ఇస్తోంది మన గవర్నమెంట్. ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఈ స్పౌస్ పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే కొత్తగా వేరే పెన్షన్లు ఏమిటికి ఈ అవకాశం అయితే కల్పించలేదన్నమాట. ఇప్పుడు ఈ అవకాశాన్ని కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైంది. వచ్చే నెల మే నెల మొదటి వారం నుంచి అప్లికేషన్లను స్వీకరించాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. మొదటగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పుడే సదరం స్లాట్స్కి బుక్ చేసి సదరం క్యాంపులు నిర్వహించిన మన కూటమి ప్రభుత్వం సదరం సర్టిఫికేట్లు అందించి దివ్యాంగ సోదరులకు కూడా పెన్షన్లు తీసుకోవడానికి అవకాశం అయితే కల్పించిందన్నమాట. ఈ దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో 40% నుంచి 85% మధ్య ఉన్న అంగవైకల్యం ఉన్న వాళ్లకు 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక 85% నుంచి 100% మధ్య అంగవైకల్యం ఉన్న వాళ్లకు 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదరం సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ 6,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షను ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి వితంతు పెన్షన్ చూసుకున్నట్టయితే వితంతు పెన్షన్కు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చేతి వృత్తుల వారి పెన్షన్ చూసినట్టయితే వారికి సంబంధించిన వృత్తి ఐడెంటిటీ కార్డును అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చేనేత కార్మికులు కానీ, అలాగే డప్పు కళాకారులు కానీ వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ కార్డును అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇక ఒంటరి మహిళా పెన్షన్కి సంబంధించి మహిళ ఒంటరిగా జీవిస్తున్నట్టు డైవర్స్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేసినట్టయితే సరిపోతుంది. ఈ విధంగా వివిధ రకాల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్కు అప్లికేషన్ల స్వీకరణ కూడా ఉండబోతోందండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము అని అయితే వాగ్దానం చేసింది. మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరిగింది. ఈ 50 సంవత్సరాల పెన్షను కేవలం బీసీలకే ఇస్తాము అని అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కూడా ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెబుతోందండి. ఈ 50 సంవత్సరాల పెన్షన్కు కొన్ని సపరేట్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అవేంటి అనేది మనం చూద్దాము. ఈ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డుకి జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇది 50 సంవత్సరాల పెన్షన్కు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందండి. మీరు మీ వయసులో ఎటువంటి మార్పులు చేసుకోలేదు అని ప్రభుత్వం గుర్తించడానికి ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీని అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు వయసులో ఎటువంటి మార్పులు చేసుకోకుండా మీకు ఖచ్చితంగా 50 ఏళ్ళు నిండినట్టయితే మాత్రమే ఈ పథకం ద్వారా
డబ్బులను అయితే పొందండి. కాబట్టి ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ చాలా ముఖ్యమైనది 50 సంవత్సరాల పెన్షన్కు. ఇక 50 సంవత్సరాల పెన్షన్కు అర్హతలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. 50 సంవత్సరాలు నిండి ఉన్న స్త్రీ పురుషులు అందరూ ఈ పథకానికి అర్హులేనండి. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉన్నట్టయితే ఈ 50 సంవత్సరాల పెన్షన్కు అప్లికేషన్లు అయితే తీసుకోవడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు కొత్త పెన్షన్లకు 27,719 కోట్ల రూపాయలను బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగిందనమాట. ఈ డబ్బులు వచ్చేసి మనకు పెన్షన్దారులకు కొత్త పెన్షన్లకు ఇవ్వడం కోసం ప్రభుత్వం వెచ్చించనుంది. ఇక ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ జరిగిన తర్వాత 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. 6 స్టెప్స్ వెరిఫికేషన్ ద్వారా మీ అర్హత ప్రమాణాలను గుర్తించడం జరుగుతుంది. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో మొదటిది వచ్చేసి ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ ఆదాయం అంతే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరికి ఈ పథకం ద్వారా మనకు పెన్షన్ అయితే ఇవ్వడం జరగదన్నమాట. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు ఈ పథకం ద్వారా డబ్బులు ఇవ్వడం జరగదు. కేవలం పారిశుద్ధ కార్మికులు మాత్రం వెసులుబాటు కల్పించడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ పథకం ద్వారా డబ్బులు ఇవ్వడం జరగదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు బిలో పవర్టీ లైన్కి చెందిన వాళ్ళు కాదండి. వాళ్ళు ధనిక కుటుంబాలుగా పరిగణించబడతారు. కాబట్టి మనకు ఈ 50 సంవత్సరాల పెన్షన్ వారికి ఇవ్వడం అయితే జరగదనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి. కరెంటు బిల్లు 300 యూనిట్లు నెలకు అన్నంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు అనమాట. సంవత్సరం యొక్క సరాసరి తీసుకోవడం జరుగుతుంది. ఈ సరాసరి ద్వారా నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదండి. ఇక కారు విషయానికి వస్తే కారు ఇంటి ప్రత్యేక అవసరాల కోసం ఉండకూడదన్నమాట. కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కు 4 వీలర్కు సంబంధించి వెసులుబాటు అయితే ఇవ్వడం జరిగింది. ట్యాక్సీ మరియు ట్రాక్టర్లు ఉన్నవాళ్ళు ఈ పథకానికి అర్హులే, కానీ ఇంట్లో ప్రైవేట్ అవసరాల కోసం ఉన్న వాళ్లకు ఈ పథకం ద్వారా ఇవ్వడం అయితే జరగదు. ఇక భూమి వచ్చేసి వ్యవసాయ భూమి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదండి. ఇక కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో మాత్రమే 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఈ విధంగా మనకు 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా చెక్ చేసి మీ అర్హతలను పరిశీలించి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మే నెల మొదటి వారంలో అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది. జూన్లో పెన్షన్లకు డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సచివాలయ ఉద్యోగులు ఇంటికే వచ్చి ప్రత్యేకంగా మీకు డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.